అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఎప్పట్లాగే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే టీమ్ వర్క్ ఎందుకు సక్సెస్ సాధించడానికి అవసరమో చూద్దాము. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఒక సినిమా ఫిల్మ్ మేకింగ్. ఆ సినిమా ఒక ఐడియా నుండి సగటు ప్రేక్షకుడిని ఎలా మెప్పించడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజమౌళి గారు తీసిన ఆర్ఆర్ మూవీ సాంగ్ ఆస్కార్ దాకా వెళ్ళింది. లేదు నేనే కథ, నేనే స్టోరీ, నేనే హీరో, విలను అన్నీ నేనే చేస్తాను అంటే అక్కడి వరకు వెళ్ళేదా? సో టీమ్ అనేది ముఖ్యము. అందులో సెలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఒక ఐడియాను రూపం దాల్చడం ఇంకా ఇంపార్టెంట్. ఒక ఐడియా, స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, క్యాస్ట్ అండ్ క్రూ, లొకేషన్స్, ఫిల్మింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఇలా ఒక సినిమా తీయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక ఆలోచనను పేపర్ పైన పెడతారు రైటర్, తర్వాత దాన్ని స్క్రిప్ట్లోకి వచ్చేస్తుంది. స్క్రిప్ట్ నుండి హీరో హీరోయిన్ల సెలక్షన్, మిగతా వాళ్ళ సెలక్షన్ ఉంటుంది. తర్వాత లొకేషన్కు వెళ్ళడమా లేకుండా సెట్టింగ్ చేయడమా అనేది డిసైడ్ చేసుకుంటారు. అక్కడి నుండి ఫిల్మింగ్ అంటే యాక్షన్లోకి వచ్చేస్తారు. ఇంకా యాక్షన్లోకి వచ్చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్ చేయడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్, సాంగ్స్ ఇదంతా జరుగుతుంది. తర్వాత ఏంటి? ప్రమోషన్. ఫిల్మ్ రెడీ అయిపోయి దగ్గర పెట్టుకున్నాం, అది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రమోషన్ చేయాలి. అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఒక ఐడియా నుండి సామాన్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంతమందిని మారుతుంది, ఎంతమంది యొక్క టీం వర్క్ ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. ప్రతి ఒక్కరిది బాధ్యతగా నిర్వర్తించాలి. దాని వలన ఒకటి సక్సెస్ అయిపోతుంది, అది జనాల్లోకి వెళ్ళిపోతుంది. సాంగ్స్ రూపంలోన, డ్యాన్స్ రూపంలోన, డైలాగ్ రూపంలోన, స్టోరీ బలమా, దీని లోపల ఏ సినిమా లోపలైనా మూడు ఇంపార్టెంట్. మీరు చూసుకుంటే హీరో, హీరోయిన్, విలన్, వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది కథ. అదేవిధంగా ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్టోరీ, కథ రైటర్, ఈ ముగ్గురు డిసైడ్ చేస్తారు ఎవరెవరు కావాలనేది. సో ఒక సినిమాను డిసైడ్ చేసేది 3 ఫ్యాక్టర్స్. వీళ్ళ టీం వర్క్ అనేది సక్సెసా ఫెయిల్యూరా అనేది డిసైడ్ చేస్తుంది. ఒక మంచి ప్రొడక్షన్ కావాలంటే మంచి టీం కావాలి. ఇది ఒక మూవీ లోపలే, ఇంకా వేరే ఏ సంస్థలోకి వెళ్ళినా కూడా అదే విధంగా కావాలి. సో ఒక టీం అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. కాబట్టి మీరు మీ బిజినెసా, మీ ఫ్యామిలీనా, దేంట్లోనైనా టీం అనేది ప్రతి మెంబర్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. జీవితంలో విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ.